జోగిపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిపి పోలయ్య మాట్లాడుతూ జోగిపల్లి గ్రామంలో 15 ఎకరాల 52 సెంట్ల భూమి ఉందన్నారు. అయితే మేకల కృష్ణమనాయుడు అధికారులపై ఒత్తిడి తెచ్చి 8 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి అక్రమంగా సెటిల్మెంట్ పట్టాగా సృష్టించుకున్నారని తెలిపారు. పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాపై సెటిల్మెంట్ పట్టా ఇవ్వడం సరికాదని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కె రమేష్, ఏఐకేఎంఎస్ నాయకులు పందిటి వెంకటయ్య, బాలు, రమేష్, పందిటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సైదాపురం ఎంఆర్ ఆఫీస్ నందు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని, రికార్డులను పరిశీలించకుండా దళితులు సాగు చేస్తున్న భూమిపై ఏకపక్షంగా తప్పుడు రిపోర్ట్ని జాయింట్ కలెక్టర్ పంపినటువంటి అధికారులపైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం తహసీల్దార్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ గ్రామాన్ని మొత్తం చూస్తే అది మొత్తం ఆ గ్రామం అంతా కూడా తోసరికం గ్రామం. 1976లో సీలింగ్ ద్వారా 15లో 1లో 8 ఎకరాల భూమిని ఆదూరు రమణయ్య దగ్గర నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో ఉన్న దళితులు, యానాదులకి అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేశారు. ఆ అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేసిన భూమిలో స్థానిక దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటే నిమ్మ చెట్లు వేసుకుని వ్యవసాయం చేసుకున్న నేపథ్యంలో ఆ గ్రామంలో అగ్రకుల భూస్వామి ఉన్నటువంటి మేకల కృష్ణమనాయుడు ఆ భూముల మీద కన్నేసి అక్కడ ఉండే ప్రభుత్వ భూమిని, అక్కడ ఉన్నటువంటి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని ఏ విధంగా సరే దాన్ని గుంజుకోవాలని కుట్ర పన్ని సైదాపురం మండలం నుండి 2016లో ఉన్నటువంటి అధికారులను ప్రభావితం చేసి తన రాజకీయ బలాన్ని ఉపయోగించి తీసుకొని ఇవాళ గిరిజనుల, దళితుల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 2017లో జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి ఇది 1976లో సీలింగ్ ధరించిన అసైన్డ్ భూములకి ఎలాంటి విచారం లేకుండా మీరు ఎలా దాన్ని సెటిల్మెంట్ పట్టాగా మళ్ళీ ఇవాళ దళితులు సాగు చేసిన భూమికి ఎలా ఇస్తారని చెప్పని రైతు కూలీ సంఘంగా ప్రశ్నించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఇది పొరపాటున కింద అధికారుల వైఫల్యం వల్ల జరిగింది, దీన్ని మేము సరిదిద్దుకుంటాం, మీరు భూమిని సాగు చేసుకోండి, వ్యవసాయ పరంగా మీరు చేసుకోండి, మీకు హక్కును మేము కల్పిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇస్తే ఆ మేరకు ఈ రోజు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి దళితులు, పట్టాభినటువంటి వాళ్ళు మొత్తం కూడా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసుకుంటా ఉంటే అది వర్చలాంటి మేకల కృష్ణమనాయుడు ఇప్పుడు మళ్ళీ పోలీసు ద్వారా ఒకవైపున వేధిస్తూ మరోవైపున ఆ భూమిని దొడ్డిదారిన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చే ప్రయత్నం వీరు శరవేగం చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పని ఇవాళ రైతు కూలీ సంఘంగా మేము ఆరోపిస్తున్నాం. ఇవాళ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం రికార్డులను పరిశీలించి 2016 ఇచ్చినటువంటి ఏదైతే అక్రమంగా ఇచ్చినటువంటి అసైన్ భూముల మీద సెటిల్మెంట్ పట్టా ఇచ్చున్నారో దానికి సంబంధించిన రిపోర్టుని ఇవాళ 1976 ఇచ్చిన సీలింగ్ ద్వారా ఇచ్చిన రిపోర్ట్ మొత్తం కూడా, అదేవిధంగా దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు అయితే ఉన్నాయో ఆ పట్టాలంటే వివరాలు మొత్తం కూడా ఇవాళ కలెక్టర్ పంపించిన అవసరం ఉంది. ఆ వివరం పంపించాలి. దానికి బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వానికి తెలియజేస్తామను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.